అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ జూన్ నెల నుంచి పంపిణీలో మార్పులు, సమయంలో మార్పులు, అలాగే కొత్త సరుకులు అయిపోతున్నారు, అలాగే వీరికి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేస్తారు. రేషన్లో మొత్తం మార్పులు వచ్చినాయి, మనకి ఇంటికి రావు. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. జస్ట్ 2-3 minutes ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. లైక్ మాత్రం చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఓకే, ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, జూన్ 1 నుంచి మనకి రేషన్ పంపిణీ విధానంలో మార్పులు అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి ఏముండేదంటే, ఇంటింటికి రేషన్ వాహనం వచ్చి మనకి గుమ్మం కాడ లేకపోతే వీధి చివర పెట్టి రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఎండిఓ వాహనాలని నడిపిస్తూ వాటికి జీతాలు ఇస్తే 28,000, రేషన్ డీలర్కి జీతాలు ఇస్తూ ఉంటే ప్రభుత్వానికి వాచిపోతుంది. సో ఈ రేషన్ ఏవైతే ఎండిఓ వాహనాలు, ఏది ఇంటింటికి వచ్చే వాహనాలు ఉన్నాయి, అవి 15 రోజులు మాత్రం ఉపయోగిస్తున్నారన్నారు. 15 రోజులు ఉపయోగించినా, 20 రోజులు ఉపయోగించినా, వాడు ఈది చివరికి వచ్చినా ఇంటి వరకు వస్తున్నాడు. మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రభుత్వానికి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే, ఇది మనకి అనవసరం. కానీ రూల్ ఏం మారిందంటే, ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో గ్రామంలో 2,000 మంది గ్రామంలో ఉంటే అందులో ఒక 100 మందో లేకపోతే 70 మందో వికలాంగులో వృద్ధులో ఉంటారు. వాళ్ళ ఇంటికి మాత్రం ఎంత బియ్యం ఎంత ఉంటుంది. ఒక వికలాంగుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక 5 కేజీలు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి 5 కేజీలు, 10 కేజీలు బండి మీద వరుసగా మూటలు కట్టుకుని వెళ్ళి ఇంటికి డెలివరీ చేస్తారు రేషన్ డీలర్. ఓకే, అది కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వారి డీటెయిల్స్ ఆల్రెడీ రేషన్ డీలర్ దగ్గర ఉంటాయి. ఇంకా రెండవది వచ్చేసి ఏంటంటే, మనకి రేషన్ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు 1వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు ఇస్తారు. అలాగే టైమింగ్స్ ఏంటంటే, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా 4 గంటలు గ్యాప్ ఇచ్చి మరలా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. సో ఉదయం తీసుకునే వాళ్ళు ఉదయం తీసుకోవచ్చు, సాయంత్రం పని పాటలు చేసుకుని ఎవరైతే రైతులు కూలీలు ఉంటారో వాళ్ళు సాయంత్రం 4 నుంచి 8 వరకు తీసుకోవడం జరుగుతుంది. అలా ఎలా తీసుకోవాలి? ఇంతకుముందు మనం ఏలుముద్ర వేసేవాళ్ళు, ఇప్పుడు కళ్ళు కూడా స్కాన్ చేస్తారంట. అంటే ఇంతకుముందు ఏలుముద్ర పడకపోతే అన్ని ఏళ్ళు ఎట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏలుముద్రతో పాటు కళ్ళు కూడా ఐరిస్ స్కాన్ అయితే చేస్తారు. ఆ 2 తీసుకుంటారు, లేకపోతే ఒకటే తీసుకుంటారు. అంటే కళ్ళు అయినా తీసుకోవచ్చు, లేదా చేతులైనా ఏలుముద్రైనా తీసుకోవచ్చు. దాని ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఏమిస్తారు సరుకులు? బియ్యం ఇస్తారో, కందిపప్పు ఇస్తారో, పంచదార ఇస్తారో, ఇంకా ఏమన్నా ఉంటే గోధుమలు లేదా ఈ యొక్క రాగులు, వీటిని ఈ 4 సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో మీరు ఇది గమనించండి. ఇక నుంచి జూన్ 1 నుంచి ఏది కూడా ఇంటికి రాదు ఎండి వాహనాలు, అంటే రేషన్ వాహనాలు. సో 8 నుంచి 12, 4 నుంచి 8 సమయం. అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు ఎట్టుకెళ్ళాలి, ఏలు ముద్ర పడాలి లేదా కళ్ళు పడాలి. కొత్తగా ఆ రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వారి పేర్లు ఈ పోస్ట్ యంత్రంలో వచ్చినట్లయితే. ఓకే, 4 సరుకులు ఇస్తారు, అందులో బియ్యం, కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వీడియో టోటల్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను మీకు సమాధానం ఇస్తాను. ఓకే, లైక్ చేయండి, వాట్సాప్ వాటిలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.